మీకు 100 సబ్స్క్రైబర్లు ఉంటే మీకు ఇక్కడ 1000 క్లిక్ చేసుకోండి. సో సెట్టింగ్స్ అన్నవి వైట్ స్టూడియో యాప్లో కాదు ఫ్రెండ్స్, వైట్ స్టూడియో .comలో ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి మీరు ఇవి సెట్టింగ్స్ ఫ్రెండ్స్, ఫిల్టర్స్ వేరు, సెట్టింగ్స్ వేరు. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి క్వశ్చన్ ఏంటంటే సబ్స్క్రైబర్లు ఎలా పెరగాలి ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్లు ఎలాగ వస్తారో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ మీరు వైట్ స్టూడియోలో ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే చాలు, మీకు అన్నది 1 మంత్లో 1000 సబ్స్క్రైబర్లు ఈజీగా వస్తారు. సో ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు వైట్ స్టూడియో యాప్ అనేది ముందుగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. వైట్ స్టూడియో యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ మీరు వైట్ స్టూడియో యాప్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేస్తే ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి. సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అన్ని ఫిల్టర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సెట్టింగ్స్ వేరు, ఫిల్టర్స్ వేరు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఫిల్టర్స్ అనేది క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు 1000 సబ్స్క్రైబర్, మీరు ఒకవేళ మీకు 100 సబ్స్క్రైబర్లు ఉంటే మీకు ఇక్కడ 1000 క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. 1000 సబ్స్క్రైబర్లు ఉంటే 10,000 క్లిక్ చేసుకోండి. ఈ టైప్లో క్లిక్ చేసుకోండి. ఇక్కడ 1000 క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసుకొని ఈ ఫిల్టర్స్ అనేవి ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి సెట్టింగ్స్ కావు, ఈ ఫిల్టర్స్ అంటారు. సో ఈ ఫిల్టర్స్ ఆన్ చేసుకోండి, మీకు ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి. సో నెక్స్ట్ మీరు వైట్ స్టూడియో యాప్ అనేది డిలీట్ చేసేయండి ఫ్రెండ్స్. డిలీట్ చేసేసి మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఫ్రెండ్స్ వైట్ స్టూడియో .com అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చాలామంది వైట్ స్టూడియోలో యాప్లోని సెట్టింగ్స్ అనేవి క్రియేట్ చేస్తుంటారు. సో ఇలా సెట్టింగ్స్ అనేవి వైట్ స్టూడియో యాప్లో కాదు ఫ్రెండ్స్, వైట్ స్టూడియో .comలో ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి మీరు ఇవి సెట్టింగ్స్ ఫ్రెండ్స్, ఫిల్టర్స్ వేరు, సెట్టింగ్స్ వేరు, ఈ ఫిల్టర్స్ అంటారు. సో ఈ ఫిల్టర్స్ అనేవి మీరు ఆటోమేటిక్గా ఇక్కడ నేను ఏ విధంగా చెప్తానో ఈ విధంగా క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి వైట్ స్టూడియో .com అని ఉంటుంది ఫ్రెండ్స్, దానిపై క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సెట్టింగ్స్ అంటే కింద అదర్ పై ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఛానల్ అని ఉంటుంది, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కీవర్డ్స్ అంటారు, ఇవన్నీ క్రియేట్ చేసుకోవాలి మీరు. నెక్స్ట్ అడ్వాన్స్ సెట్టింగ్స్ అని ఉంటుంది, దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మీరు మేడ్ ఫర్ కిడ్స్ అంటే పిల్లల కోసం వీడియో చేస్తున్నారా అని అడుగుతారు. చిల్డ్రన్ కంటెంట్ లేకపోతే మాత్రం ఇక్కడ నో కంటెంట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు ఇక్కడ థర్డ్ పార్టీకి సంబంధించినవి ఉంటాయి. సో ఇవి కొన్ని అలౌ చేయకూడదు ఫ్రెండ్స్, ఇవి ఎలాగ ఉన్నాయో అలాగ ఉంచేయాలి. ఫీచర్ ఎలిజిబిలిటీ అని ఉంటుంది, దీనిపై క్లిక్ చేసి చూడండి ఈ 3 మీకు ఎలిజిబుల్ అయి ఉండాలి. సో నెక్స్ట్ మీకు ఇవన్నీ క్రియేట్ అవ్వాలి ఫ్రెండ్స్. ఇవన్నీ క్రియేట్ అవుతేనే మీకు అయినట్టు లెక్క. సో నెక్స్ట్ ఇక్కడ విజిబిలిటీ అని ఉంటుంది, ఇక్కడ చూడండి మీకు ప్రైవేట్లో ఉంటుంది కొన్నిసార్లు ఇవన్నీ. సో ఇక్కడ మీకు పబ్లిక్లోనే ఎట్టాలి. సో నెక్స్ట్ మీరు ట్యాగ్స్ ఫ్రెండ్స్, ట్యాగ్స్ కూడా మీరు ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలి. మీరు ఇవి ఎలా క్రియేట్ చేయాలో నేను చెప్తాను ఫ్రెండ్స్. మీరు ఈ యాప్ అనేది క్లోజ్ చేసేయండి. సో క్లోజ్ చేసేసి మీరు క్రోమ్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ChatGPT ఓపెన్ చేసి మీ ఛానల్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చి కీవర్డ్స్, ట్యాగ్స్, క్రియేట్ మీ అని టైప్ చేయండి. ఇక్కడ మీకు ఆటోమేటిక్గా సింపుల్గా క్రియేట్ చేసి ఇస్తుంది, చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ విధంగా సింపుల్గా క్రియేట్ చేసి ఇస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇలాగ మీకు వచ్చినాయి అన్నవి ఇలాగ కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ చేసుకొని మీరు కీవర్డ్స్ అన్నవి ఇందులోనే ఫ్రెండ్స్ ఇవన్నీ కాపీ చేసుకొని మీరు ఇందాక చెప్పాను ఫ్రెండ్స్, మనకి ఈ అడ్వాన్స్ సెట్టింగ్స్ పై ఛానల్స్ పై క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ చేసి మీకు ఆటోమేటిక్గా ఇలా టైప్ చేయండి ఫ్రెండ్స్. టైప్ చేసి నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నో మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టండి. సో నెక్స్ట్ ఇక్కడ అప్డేట్ అని ఉంటుంది, ఇక్కడ పబ్లిక్ పై క్లిక్ చేసి విజిబిలిటీ అని ఉంటుంది. సో అలాగే మీకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవి ట్యాగ్స్ ఇవన్నీ. సో నేను ఏ విధంగా క్రియేట్ చేస్తానో ఈ విధంగా క్రియేట్ చేసుకోండి. మీకు ఆటోమేటిక్గా మీ ఛానల్కి అన్నది సబ్స్క్రైబర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.